2006లో కరీంనగర్కి రాజీనామా చేస్తే సారు ఆ రోజు నేను ఉద్యోగం చేసుకుంటున్నా. ఇది 2006 ఆగస్ట్ అనుకుంటా. అప్పుడు మా బాస్ని అడిగాను. అప్పుడు మా బాస్ సింగపూర్లో ఉండేవాడు, నేను ఇండియాలో. నేను ఐ వాస్ హెడింగ్ సౌత్ ఏషియా. మా బాస్ని అడిగాను 2 months లీవ్ కావాలి. ఆయన అన్నారు 2 months నువ్వు లేకుండా కంపెనీ నడిస్తే మరి నువ్వెందుకయ్యా అన్నారు. కరెక్టే కదా, లాజికే కదా. సో నాకు కూడా ఐ గాట్ ద మెసేజ్, మరి అటో ఇటో తెలుసుకోవాలి. ఆ రోజు కరీంనగర్లో కనుక కేసీఆర్ గారు ఓడిపోతే తెలంగాణ ఉద్యమమే లేదు, తెలంగాణ వాదమే లేదు అనే పరిస్థితి. మరి ఆయన పాపం, ఆయన కోసం ఎంతో మంది పిల్లలు రోడ్ల మీద తిరుగుతుంటే, ఎంతో మంది బిడ్డలు ఆ రోజు తమ ఉద్యోగాలకు సెలవులు పెట్టొచ్చి పనిచేస్తుంటే, నేను ఇంట్లో ఉన్న నేను దూరం ఉండడం అనేది నాకు సమంజసంగా అనిపించలేదు. పోయినా సార్కి చెప్పకుండా రాజీనామా చేసి 2 months పనిచేశా. కొంత కాంట్రిబ్యూట్ చేశాను. నేను ఏదో అవలేదో అయిందనను, మేబీ 1-2 ఓట్లు వేయించి ఉంటా, ఎంతో కొంత యాడ్ చేసిన. నాకు ఆ తృప్తి ఉంది. అక్కడి నుంచి ఎన్నిక గెలిచిన తర్వాత చెప్పిన సార్కి, సార్ నేను రాజీనామా చేసినా మీతో పనిచేస్తాను. బాగా కోప్పడ్డారు. ఏం అవసరం ఉండింది, ఎందుకు అనవసరంగా, ఎందుకు, నేను ఉన్నాను కదా, పనిచేస్తున్నాను కదా, మళ్ళీ నువ్వేంటి అన్నారు. సో ఐ లిటరలీ నన్ను ఎవరు బలవంతం పెట్టలేదు. నేనే ఇన్ఫాక్ట్ చెప్పాలంటే కేసీఆర్ గారిని బలవంతం పెట్టి రాజకీయాల్లోకి వచ్చిన. గేట్ క్రాష్ చేసుకుని వచ్చిన నేను. నాకెవరు ట్రైనింగ్ కూడా ఎప్పుడు ఇవ్వాల. కేసీఆర్ గారు అండర్ ట్రైన్ కాదు నేను కేవలం ఆయన చూసి నేర్చుకున్నదే తప్ప ఆయన నాకు కూర్చోబెట్టి ఇలా మాట్లాడని చెప్పింది లేదు. ఆయన చూసి నేర్చుకున్నదే. ఆయన మాట్లాడుతుంటే చూసి నేర్చుకుంది. ఆయన ఆఫ్ కోర్స్ డిఎన్ఏ ఉంటుంది, జీన్స్ ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్ కొన్ని లక్షణాలు వస్తాయి. బట్ ఎక్కువ వరకు చూసి నేర్చుకుందే తప్ప ఆయన ఎక్కడ కూడా నన్ను ఆయన